హలో గైస్, వెల్కమ్ టు మ్యాన్లీ మనీ మీడియా ఛానల్. దేవరా ట్రైలర్ చూసాక ట్రైలర్లో నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ని, అలాగే నేను అనుకుంటున్న కొన్ని పాయింట్స్ని కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఇంకా మ్యాటర్లోకి వెళ్తే, ట్రైలర్ నేనైతే 10 times పైన చూసానండి. 10 times పైన చూసిన తర్వాత నాకు అనిపించిన పాయింట్స్, నాకేమనిపించిందో అని మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఇంకా ట్రైలర్లో నాకు బాగా నచ్చింది, ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో బీజిఎం వస్తుంది చూడండి. ఈ సీన్లో నాకు ఒక రేంజ్లో అనిపించింది నిజంగా. ఇంకా ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది. తండ్రి కొడుకు రోల్లో చేస్తున్నారు. ఒకరేమో దేవ, ఇంకొకరు వర అని నేనైతే అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, ఇద్దరిని కనిపెట్టడానికి క్లియర్ పాయింట్స్ ఉన్నాయి. పెద్ద తండ్రి పాత్రలో చేస్తున్న ఆయన మెడలో రుద్రాక్ష ఉంటుంది, అండ్ కొడుకు పాత్రలో చేస్తున్న ఆయన మెడలో ఒక దేవుడు లాకెట్ ఉంటుంది. మీరు సరిగ్గా గమనించి చూడండి. ఇంకా ఫైట్ సీన్స్లో ఎన్టీఆర్ గారు ఎలివేషన్ చేస్తూ చూపించిన ఈ సీన్ అయితే నాకు ఒక రేంజ్లో అనిపించింది. ఇంకా పెద్ద ఎన్టీఆర్ గారు మాస్ లెవెల్లో ఫైట్ చేస్తుంటే, చిన్న ఎన్టీఆర్ గారికి ఫైట్స్ రావో లేకపోతే ఎందుకు తెలియదు, కానీ ఈ సీన్లో చూడండి, ఇక్కడ దెబ్బలు తింటున్నట్టు నేనైతే గమనించాను. ఇంకా నాకు నచ్చిన ఇంకో షాట్ వచ్చి, ఎన్టీఆర్ గారు 5 నుంచి అలా నామ మీద అలా పడితే నామ అలా పెకిలేసిన ఈ షాట్ అయితే నిజంగా ఒక రేంజ్లో అనిపించిందండి నాకైతే. ఇంకా మంటల్లోంచి తీసిన 2 కత్తులు పట్టుకుని ఫైర్ ముందు అలా నుంచున్న షాట్ ఒకటి ఇంకా నాకు బాగా నచ్చింది. ఇంకా సైఫ్ అలీ ఖాన్ గారు ఎన్టీఆర్ గారి మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అన్నది మనం ఈ సీన్ చూస్తేనే అర్థమవుతుంది. నాకైతే ఇది కూడా బాగా నచ్చింది. ఇంకా లాస్ట్లో వచ్చే ఈ సీన్ కోసం అయితే స్పెషల్గా చెప్పవసరం లేదు, ఇది ప్రతి ఒక్కరికి నచ్చే షాట్. ఇది ఒక ఈ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చే షాట్, ఇది నిజంగా సూపర్గా ఉంది షాట్ అయితే. ఇంకా మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీలో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.